కడప నగరంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దౌర్జన్యంగా ఓ ఇంటిని జేసీబీలతో కూల్చివేశారు. ఇంట్లో ఉన్న వారందరినీ బలవంతంగా బయటకు పంపి వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు లాక్కుని ఇంటిని నేలమట్టం చేశారు. ఎర్రముక్కపల్లిలో బాధితురాలు 15 సెంట్ల స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. 13 ఏళ్ల క్రితం ఆ స్థలంలో 9 సెంట్లను వేరే వ్యక్తులకు తాకట్టు పెట్టారు. తీసుకున్న డబ్బులు చెల్లించి ఇంటి పత్రాలు ఇవ్వాలని అడిగినా ఇవ్వలేదని బాధితులు తెలిపారు. మిగిలిన స్థలం కూడా తమకే ఇవ్వాలని కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి జేసీబీలతో ఇంటిని కూల్చివేశారని బాధితురాలు చెప్తున్నారు. ఆర్థిక లావాదేవీలు ఉంటే పోలీస్ స్టేషన్, కోర్టులో పరిష్కరించుకోవాలని తప్ప ఇలా అర్ధరాత్రి ఇల్లు కూల్చివేయటం ఏంటని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 100 మంది నాకు జనాలు వచ్చి అంత లాగేసి అంతా దొరికిచ్చేసి మీరున్న టైంలో ఎంతమంది వచ్చారమ్మా? 100 మంది దాకా వచ్చారు. మేము లేచేటప్పటికే పెద్ద పెద్ద సౌండ్ వినపడుతుంది. బయట చూస్తే ఏం మాట్లాడటానికి ఏం లేదు. సెల్ ఫోన్ లాగేసుకున్నారు. చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు. కొట్టడానికి వస్తున్నారు. బాగా తాగేసి వచ్చేసి అంతా ఇట్లా చేసి పెట్టారు. ఎందుకు మీరేమన్నా మీకేమన్నా డబ్బులు ఏమన్నా వాళ్ళు ఏమన్నా మీరు బాకీ ఉంటారు? మాకేం లేదన్నా, ఇది కొంచెం కుదవలో పెట్టినాము వేరే వాళ్ళకి. ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ అమౌంటే ఇచ్చేసినాం. ఎన్నో 20 లక్షలకి ఎంతో పెట్టింటే వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇచ్చేసినాము. వాళ్ళకి అది సరిపోక వాళ్ళు మాకు తెలియకనే వేరే వాళ్ళకి ఏదో అమ్మేసినారని చెప్తున్నారు. పూర్తి వివరాలు అయితే నాకైతే తెలియదు. దయ ఉంచి ఎంతటి వారైనా సరే మీరు వదలొద్దండి. గతంలో వైసీపీ నాయకులు ఏ విధంగా దౌర్జన్యం చేశారో వాళ్లే ఇప్పుడు ఈ దౌర్జన్యం చేశారనే ఒక అనుమానం మాకుంది. కాబట్టి దీన్ని నిగ్గుదేర్చాల్సిన అవసరం పోలీసులకు ఉంది. పోలీసులు దీన్ని ఛేదించి కఠినంగా ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ శిక్షించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం.